హే గైస్, వెల్కమ్ టు టెక్ మంత్ర. దిస్ ఇస్ నవీన్. సో ఈరోజు మనం తెలుసుకోవే టాపిక్ ఏంటంటే 2026 జనవరి 5వ తేదీన ఒక బీస్ట్ అనేది లాంచ్ అవ్వడం అనేది జరిగింది ఇండియాలో. సో ఆ మొబైల్ పేరు ఏంటంటే హానర్ పవర్ 2. సో ఈ మొబైల్ చూసుకున్నట్టయితే ప్రజెంట్ 3 కలర్స్లో అవైలబుల్గా ఉంది: సిల్వరు, ఆరెంజ్, బ్లాక్. ఇంకా ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్టయితే 6.79 ఇంచెస్ డిస్ప్లే ఉంది. దాని తర్వాత బ్యాక్ కెమెరా వచ్చేసి 50 MB కెమెరా, 12 GB ర్యాము, డైమెన్సిటీ 8500 ఎలైట్ ప్రాసెసర్తో వస్తుంది. మన ఇండియాలో ఫస్ట్ టైం లాంచ్ చేసినటువంటి ఈ ప్రాసెసర్తో లాంచ్ చేసినటువంటి మొబైల్ అనమాట ఇది, ఈ ఇయర్లో 2026లో. ఇంకా అలానే చూసినట్టయితే 5G సపోర్టెడ్ మొబైలు. దీని బాడీ వచ్చేసి కేవలం 216 గ్రాములు మాత్రమే ఉంటుంది. 2 నానో సిమ్స్ వర్క్ చేస్తాయి. అలానే ఇది IP68, IP69K వాటర్ రెసిస్టెంట్తో రావడం అనేది జరుగుతుందన్నమాట. అంటే ఇట్ మీన్స్ మొబైల్ మన చేతిలో ఇంకా పొరపాటున వాటర్లో పడినా కూడా మనం తీసేసుకునే తర్వాత కూడా వర్క్ చేస్తుంది అనమాట. అంటే వాటర్ లోపలికి వెళ్ళినా కూడా సటన్ ఒక స్టేజ్ వరకు ఆ మొబైల్కి అనేది ఏం అవ్వదు అనమాట. ఇంకా డిస్ప్లే తీసుకున్నట్టయితే AMOLED డిస్ప్లే, 1B కలర్స్, 120 Hz రేట్తో స్క్రీన్ రిఫ్రెషింగ్తో వస్తుందన్నమాట. ఇంకా అలానే తీసుకున్నట్టయితే OS ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి Android 16తో మ్యాజిక్ OS 10తో రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఇన్బిల్డ్గానే వచ్చేస్తుంది ఆ OS అనేది. దాని తర్వాత మీరు సాఫ్ట్వేర్ అప్డేట్స్ వచ్చినప్పుడు వాళ్ళు 17, 18 కూడా, Android 17, 18 కూడా ప్రొవైడ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దాని తర్వాత మనం ఇందాక మాట్లాడుకున్నట్టయితే చిప్సెట్ గురించి మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ఎలైట్. సో ఆ ప్రాసెసర్ అనేది ఇందాక చెప్పినట్టే ఇండియాలో ఫస్ట్ టైం లాంచ్ చేశారనమాట. ఆ ప్రాసెసర్తో ఈ మొబైల్ని క్వాటా కోర్ CPU వచ్చేసి. సో ఇంకా అలానే చూసుకున్నట్టయితే మనం ఎక్స్టర్నల్ స్టోరేజ్ని యాడ్ చేసుకోవడానికి లేదు, లైక్ మెమొరీ కార్డ్ని కానీ యాడ్ చేసుకోవడానికి లేదనమాట. మనం ఏదైనా కానీ పెన్ డ్రైవ్ని అటాచ్ చేసుకుని ఛార్జింగ్ సాకెట్ ద్వారా మనం ఫైల్స్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి మనకి 2 వేరియంట్స్లో వస్తుంది. ఒకటి వచ్చేసి 256 GB 12 GB ర్యామ్తో వస్తుంది, 512 GB 12 GB ర్యామ్తో వస్తుంది అనమాట. సో మ్యాక్సిమం 512 GB తీసుకోవడమే బెస్ట్ అని చెప్పేసి నా ఒపీనియన్. సో మెయిన్గా మన మొబైల్లో చూసుకోవాల్సింది ఏంటంటే 10080 mAh బ్యాటరీ. ఇండియాలో ఇప్పటివరకు అంత హెవీ బ్యాటరీని ఇంత చిన్న స్మార్ట్ ఫోన్లో తీసుకుని రావడం అనేది చాలా రేరు. అలానే దీనికి అరౌండ్ 27,990 రూపీస్ వరకు ఉంది. సో దీని గురించి కంప్లీట్గా మన ఛానల్లో వీడియో ఉంది, ఎవరైనా చూడకపోతే చూడండి, కింద వీడియో లింక్ ఇచ్చాను. దిస్ ఈజ్ నవీన్ కుమార్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. బాయ్.